ఎన్ని అపవాది దాడులు ఈ సంవత్సరం అంతా, ప్రతి దాడిలో మనల్ని కప్పుతూ భద్రపరుస్తూ క్షేమముగా బయటికి తీసుకొచ్చిన దేవునికి స్తుతులు తెలియజేస్తారు. ఇంకా నేను బ్రతకలేను, నాకు చేత కావట్లేదు, ఇది నా శక్తికి మించింది అని ఎన్ని పరిస్థితుల్లో మనం అనుకున్నప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా బలపరిచాడు కదా, ఎంతగా మనల్ని ధైర్యపరిచాడు కదా. లేదు, నువ్వు చావకూడదు, నువ్వు సజీవుడిగా ఉండి ఆయన కార్యాలు వివరించాలని మనల్ని బ్రతికింపజేశాడు కదా దేవుడు. ఈరోజు ఈ బ్రతుకు మనకు ఉందంటే అది ఆయన ఇచ్చిన కృపనే. లేకపోతే ఎప్పుడో మన పరిస్థితులు చూసి మనం భూమిలో మృంగివేయబడే పరిస్థితి ఎదుర్కొనే వాళ్ళం. ఒకసారి సంవత్సరం అంతా ఎన్ని తెగుళ్ళుండి, ఎంత కీడు నుండి, ఎన్ని బాధలుండి, ఎన్ని సమస్యలుండి ఆయన విడిపించాడో జ్ఞాపకం చేసుకుందామా. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. కంటి పాపగా